హాయ్ అండి. నైట్ డిన్నర్‌లోకి ఎంతమంది టిఫిన్స్ చేస్తారనేది కమెంట్ చేయండి. మా ఇంట్లో అయితే టిఫిన్సే ఉంటాయి ఎక్కువ శాతం. మెయిన్ వెనస్‌డే, ఫ్రైడే, సాటర్డే ఇలాంటి రోజుల్లో దోస, ఇడ్లీ, పెరుగువడ, వడ ఇంకా అలాంటివైతే ఉంటాయి. మిగతా రోజుల్లో చపాతీ, ఉప్మా అలాంటివైతే ఉంటాయి. ఇంకా చెప్పుకోవాలంటే సండే రోజైతే ఇంకా టిఫిన్ ఏమి ఉండదనమాట. బిర్యానీ గానీ, ఇంకా చికెన్ గానీ, రైస్ గానీ వండుకుంటా ఉంటాము. ఎక్కువ శాతం రాత్రి రైస్ తినకూడదు అని అంటారు కదా, అందుకనేసి మెల్లిమెల్లిగా తగ్గించేసామన్నమాట. సో ఈ రోజైతే గ్రైండర్‌లో పప్పు వేసేసి ఇంకా గారెలు అయితే చేసి పెరుగువడ అయితే చేశాను. మీరు ఎలా చేస్తారనేది కామెంట్ చేయండి. 1/2 కిలో పప్పు నానబెట్టుకున్నాను. 4 గంటలు నానిన తర్వాత కడిగేసిన తర్వాత గ్రైండర్ లో రుబ్బుకున్నాను మెత్తగా. పిండి మెత్తగా రుబ్బిన తర్వాత దాంట్లో కొంచెం రవ్వ వేసుకున్నాను. అది ఉప్మా రవ్వ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలిపేసి 1 గంట సేపు రవ్వ కలిపేసి నానబెట్టేశాను. పిండి నానేలోపు ఇంకా పెరుగు అనేది రెడీ చేసుకోవాలి కదా. పెరుగు మంచిగా నీళ్లు వేసుకొని ఉప్పు వేసుకొని మంచిగా చిలికిన తర్వాత ఇంకా పోపు వేసుకున్నాను. ఇంకా చూసారు కదా పోపులో ఏమేమి వేసాను. పోపులు, ఆనియన్, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకొని పోపు వేసుకొని ఆ పోపు కూడా వేసేసాను పెరుగులో. పెరుగు అనేది సైడ్ కి పెట్టేసి ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి. బాగా హీట్ ఎక్కిపోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత గారెలు వేస్తేనే బాగుంటాయి. ఆయిల్ హీట్ ఎక్కకుండా గారెలు వేస్తే నూనె అనేది గారెలకు పట్టేస్తుంది. గారెలు వేయడానికి చాలా మంది ఇబ్బంది పడుతుంటారు కదా, ఇలా నేను చేసేటట్టు చేయండి, చాలా బాగా వస్తాయి. ఒక చెయ్యికి నీళ్లు తడుపుకొని గారెలు వేస్తే చాలా బాగా వచ్చేస్తాయి. గారెలు వేసిన తర్వాత ఆ గారెలు తీసేసి అలానే పెరుగులో వేసుకోవాలి. పెరుగులో వేసేసిన తర్వాత ఒక 1/2 గంట కానీ అరగంట కానీ మూత పెట్టేసి విడేసేయండి. చూసారు కదా ఎంత సాఫ్ట్ గా పెరుగు అనేది బాగా గారెలకి మంచిగా పట్టుకుంది. చాలా సాఫ్ట్ గా ఉన్నాయి. గారెలు అయితే టేస్ట్ కూడా బాగున్నాయి. మిక్సీలో వేసే కన్నా గ్రైండర్ లో వేసుకుంటే గారెలు అనేవి కొంచెం సాఫ్ట్ గా బాగా వస్తాయి అనమాట. నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. బాయ్ బాయ్.